ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ నుంచి శాసన మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీన బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నారు. మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశం ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందిత మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది. అందులో సభ్యులు పలువురు అన్ని పార్టీల సభ్యులు కూడా మాట్లాడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మరియు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా ఈ బీఏసీ సమావేశంలో పాల్గొంటారు. సభ ఏ అంశాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చర్చించాలి అనే దానిపైన ఈ బీఏసీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. దాంతోపాటు రేపు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎల్లుండి 25వ తేదీన ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశం ఆ రోజు ప్రవేశపెట్టబోయే అటు మండలిలో ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆమోదం కోసం ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏదైతే ఇప్పటికే ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీల పథకాల అమలు కోసం చేపడుతున్న చర్యలతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అదేవిధంగా విద్యా రంగం పైన, అదేవిధంగా ఇరిగేషన్, ఈ 3-4 రంగాలపైన ఈరోజు అసెంబ్లీలో చర్చించి పెద్ద ఎత్తున తీర్మానాలు చేసే అవకాశం ఉంది. బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు కూడా కొన్ని ప్రకటన రూపంలో ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమావేశం కూడా నిర్వహిస్తుంది. నిన్న సాయంత్రంలో అసెంబ్లీ కార్యాలయంలో బీజేపీ శాసనసభ్యులు మండలి సభ్యుల సమావేశం కూడా నిర్వహించారు. ఏదేమైనా ఈ సమావేశాలు మాత్రం కొంత రాజకీయంగా హాట్గా కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఇప్పుడు 28 మంది మాత్రమే ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా 8 మంది ఎమ్మెల్సీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కాబట్టి ఈ ఫిరాయింపుల విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలవటం, దాంతోపాటు గవర్నర్ కూడా కలిసి ఫిర్యాదు చేసింది. దాంతోపాటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్టీని వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్యల నేపథ్యంలోనే ఈ అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లేవనెత్తే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రజా సమస్యలతో పాటు రైతు బంధు ఇప్పటివరకు వేయకపోవడం, రుణమాఫీ కూడా పెద్ద ఎత్తున సక్రమంగా జరగట్లేదు అనే దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈరోజు రాజకీయంగా అటు బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రజా నిరుద్యోగుల సమస్య కానీ ఇతరత్ర గ్రూప్ 2, 1, గ్రూప్ 2 వాయిదా వేయటం వంటి పరిణామాలపై కూడా బీజేపీ నిలదీసే అవకాశం ఉంది. ఆనంద్, రామ్మరి, గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉందా? వస్తే ఏ సమయం వరకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా చెప్పిన దాని ప్రకారం ఈ నెల 25వ తేదీన ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారో ఇటు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అటు మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బడ్జెట్లో కూడా ముఖ్యంగా వ్యవసాయానికి, అదేవిధంగా విద్యకి, తర్వాత ఇరిగేషన్, ఈ 3-4 రంగాలకే చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రోజు కేంద్రంలో పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ
బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల విషయంలో కానీ జనరల్గా రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రావాల్సిన నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ ఈ ఆసక్తికర సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 25వ తేదీ మాత్రం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారు. ఆ తర్వాత కంటిన్యూగా వస్తారా లేదా, అసలు రాకపోవడానికి గల కారణాలు ఏంది, ఆ ఒక్కరోజే రావడానికి గల కారణాలు ఏందని దానిపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఈరోజు డిసైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూ వస్తారా లేదా మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా గతంలో బీఎస్సీ సమావేశంలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరఫున ప్రతిపక్ష నేత కేసీఆర్, అదేవిధంగా మరొక సభ్యుడు కడియం శ్రీహరి పేరు గతంలో ఉండే బీఎస్ సమావేశానికి కడియం శ్రీహరి వెళ్ళాడు. కానీ కడియం శ్రీహరి మన జరిగిన లోక్సభ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ గుడికి చేరారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ సమావేశంలో కేసీఆర్తో పాటు మరొక సభ్యుడు పాల్గొనడానికి హరీష్ రావు పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదిస్తూ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు బీఎస్సీ సమావేశంలో హరీష్ రావు సమావేశానికి హాజరవుతారు. ఇది ఓవరాల్గా ఈరోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల పరిస్థితి. థ్యాంక్ యూ రామ్.